ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు వందనములు తెలియచేస్తున్నాను. అలాగే ఐ విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రి అనేటువంటి మాట అది ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి అనుభూతిని పుట్టిస్తుంది కదా. ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు, నేను మీకు తండ్రినయ్యుందును. ఈ వ్రాయబడిన సందర్భం ఏమిటి, ఈ సందర్భంలో దాని అర్థం ఏమిటి అని చూస్తే, సర్వసృష్టికర్త అయిన దేవుడు, పరిరక్షకుడైనటువంటి ఆ దేవాది దేవుడు మనలను తన కుటుంబంలోనికి దత్తత తీసుకోవడానికి ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది. మనం తిరుగుబాటుదారులమైనా సరే మనల్ని తిరిగి తన సహవాసంలోనికి ఆహ్వానిస్తున్నాడు. మనం రావాలని తండ్రి తప్పిస్తున్నాడు. అవునండి, నిజమే. మన వారసత్వపు వాట మన కోసం అలాగే ఉంది. కుటుంబ భోజనపు బల్లలో మన స్థానం మన కోసం అక్కడ వెయిట్ చేస్తుంది. మనం పాప మార్గాలను విడిచిపెట్టి పాపాలను ఒప్పుకుని ప్రభు వైపు తిరిగితే మనకు రాబోయే ఆశీర్వాదాలను ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఉత్తేజకరంగా ఉంటాయో. వెరీ హ్యాపీనెస్. ఈ మాటలు, ఈ వచనాన్ని చదివి ఆలోచిస్తూ ఉంటే పిల్లరా, ఆశీర్వాదాలకు హద్దులుండవు. మనము తిరిగి రావాలి, బుద్ధి తెచ్చుకుని తిరిగి రావాలి. ఈ సందర్భాన్ని చెప్తున్నప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడి కథ తప్పకుండా మన మనసులోకి వస్తుంది కదా పిల్లరా. తిరుగుబాటుదైనటువంటి కుమారుడు తండ్రి ఆస్తిలో వాటా కొరకు గట్టిగా అడగటాన్ని బట్టి అటు తండ్రి ఇవ్వాల్సి వచ్చింది. తండ్రిని, కుటుంబాన్ని, తన నిజమైన వారసత్వాన్ని కూడా రిజెక్ట్ చేశాడు, తిరస్కరించినట్లయింది. ఆ చిన్న కొడుకు తన వాటాకు వచ్చిన డబ్బునంతా కూడా పాపపు జీవితానికి ఖర్చు చేశాడు. తన ఇష్టానుసారంగా జీవించాడు, దానికి దూరదేశం వెళ్ళిపోయాడని కూడా చదువుకున్నాం. అంటే మనకి ఏమర్థమవుతుంది? నేను నా సొంత జీవితాన్ని గడపాలి అని నేను కోరుకుంటూ ఉన్నానా? దేవునితో సంబంధం లేకుండా ఉండాలని ఆశిస్తూ ఉన్నానా? అలా కోరుకుని దేవునికి విధేయత చూపించకుండా ఉంటే, ఆయన వాక్య ప్రకారం నడుచుకోకుండా ఉంటే అది ప్రభువు లేనిటువంటి జీవితం. అలా ప్రభువు లేని వ్యక్తులకు ఉదాహరణగా ఈ తప్పిపోయిన కుమారుడు నిలబడ్డాడు. లాస్ట్ సన్. ఈ కొడుకు వైఖరి, ఆ చేసిన పనులు ప్రభువునికి ఇష్టం లేనివిగా ఉన్నాయి. అయితే ఇలాంటి వ్యక్తుల పట్ల కూడా దేవుని స్పందన చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. కోపగించాడా? లేదు. రావద్దన్నాడా? లేదు. గెట్అవుట్ అన్నాడా? లేదండి. చాలా సెన్సిటివ్ దేవుని స్పందన. చూడండి, పశ్చాత్తాపంతో ఎవరైతే తిరిగి వస్తారో అలా దారి తప్పిన కుమారుని ఆప్యాయంగా స్వాగతించటానికి సిద్ధంగా ఉన్నాడు. చూసారా తండ్రి? అలాంటి వాడండి మన దేవాది దేవుడు, సృష్టికర్త. వద్దనుకుని వెళ్ళిపోయి, నాశనం అయిపోయి, తప్పిపోయి తిరిగి వస్తే మరలా అఫెక్షనెట్గా, ఆప్యాయంగా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు తిరిగి వచ్చిన ఆ కుమారుని కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు కాబట్టి తక్షణమే స్పందించాడు, పరిగెత్తుకు వెళ్ళాడు, హగ్ చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు. మన పరలోకపు తండ్రి ఉనికిని కూడా అలా నిరాకరించి ఆయన ప్రేమను తుంగలో త్రొక్కుతున్నారే, అలా తిరుగుబాటు చేసిన వారి పట్ల కూడా దేవాది దేవుని స్పందనను ఆలోచించండి. ఎంత చక్కగా చిత్రీకరించవచ్చు. తప్పిపోయిన కుమారునిలాగా వారు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే ఆయన క్షమిస్తాడు. తిరిగి రావాలని తప్పిస్తున్నాడు. నేను మీకు దేవుడినయ్యుందును, నేను మీకు తండ్రినయ్యుందును. పిల్లల కోసం తప్పిస్తున్న తండ్రిని మనం గమనించాలి పిల్లలు, ఆలోచించండి. ఎస్, ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆ కనికరంతో, దాతృత్వపు సమకూర్పుతో సంతోషంగా వెళ్తాడండి వారి యొద్దకు. వారిని తిరిగి తన ఇంటిలోకి ఆహ్వానించి తండ్రిగా ఉంటాడు. ఇది ఆశీర్వాదకరమైన ఆలోచనగా మాత్రమే కాదండి, ఆశీర్వాదకరమైన అనుబంధంగా కూడా వివరించవచ్చు దీన్ని. తృణీకరించిన వారు కూడా బుద్ధి వచ్చి వెనకాలకి తిరిగితే మాత్రం, దేవుని వైపు తిరిగితే ఆహ్వానించే తండ్రిగా మన ప్రభు ఉన్నాడు. నువ్వు తిరగలుగుతున్నావా?
నీ తండ్రి తపన అర్థం చేసుకున్నావా? ఆ తప్పిస్తున్నటువంటి తండ్రిని సంతోషింపచేస్తూ తండ్రి యొక్క హక్కుదారుడుగా, కుటుంబ భాగస్వామిగా వారసత్వమును సంపాదించుకుందుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.